అమరావతి రాజధాని ప్రాంతంలో ఓఆర్ఆర్ కోసం గెజెట్ రిలీజ్ అవ్వడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. గెజెట్ శాటిలైట్ పిక్చర్స్ ఆధారంగా అధికారులు భూముల సేకరణలో బిజీగా ఉన్నారు. దీంతో భూములు కోల్పోతున్న రైతులు నిరసన బాట పట్టారు. పసుపు కుంకుమ కింద 4 తరాలుగా తమ కుటుంబ సభ్యుల నుంచి వారసత్వంగా వస్తున్న భూములు ఇప్పుడు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం నష్టపరిహారం విషయంలో ఇప్పటి వరకు అధికారులు క్లారిటీ ఇవ్వటం లేదని అంటున్నారు. ప్రభుత్వం మరొకసారి అన్యాయం చేస్తుందంటున్న రైతుల కష్టాలపై విజయవాడ సీనియర్ కరెస్పాండెంట్ అబ్దుల్ యాకూబ్ అందిస్తున్న స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. కంచిచర్ల ఓఆర్ఆర్ సంబంధించి ఇప్పటికే రైతులు ఆందోళన బాట పట్టారు. ఓఆర్ఆర్కి సంబంధించిన భూములు ఇవ్వడానికి ఖచ్చితంగా మేము సమైక్యమని, అదేవిధంగా ఇక్కడ ఉన్న లోకల్గా ఉన్న గతంలో ప్రతిపాదించిన 70 మీటర్లకు సంబంధించి కానివ్వండి, అదేవిధంగా కొన్ని సమస్యల మీద కొంత ఇప్పటివరకే రైతులు కంచిచర్ల ఎంఆర్ ఆఫీస్లో ఫిర్యాదు చేసిన పరిస్థితి. అయితే వాళ్ళు కొంతమంది మహిళలు ఉన్నారు, మహిళలు సైతం కూడా ఫిర్యాదు చేశారు. ఏంటండి మీ డిమాండ్స్ ఏంటి అసలు? మా కంచిచర్ల మండలం మున్నలూరు గ్రామం అండి మాది. ఆ ఊర్లో 2 ఎకరాల 20 సెంట్లు నాది భూమి పోతుందండి. అది 1978లో నాకు పెళ్లి టైంలో పసుగుంకం కింద ఇచ్చారండి. మేము భూముల వాల్యూలు పెంచుకొని అమ్ముకోవడానికి, వ్యాపారస్తులు అయితే ఇలాంటి దృష్టిలో ఉంచుకొని భూముల వాల్యూలు పెంచుకొని రిజిస్ట్రేషన్ వాల్యూ పెంచుకుంటారు, వాళ్ళకి నష్టం లేదు. మేము అప్పటి నుంచే ఉంచుకుంటున్నాం కాబట్టి మేము వాల్యూ ఏం పెంచలేదు, అలాగే ఉంచుకున్నామండి. మా ల్యాండ్ పక్కన ఫ్లాట్స్ కూడా వేసారండి. అది మేము ఇద్దరు పిల్లలు, ముగ్గురు పిల్లలండి. మేము కుటుంబం మొత్తం అందుమే ఆధారపడి బతుకుతామండి. వాల్యూ ఇస్తాం కానీ 9 ఉందండి మాది. బహిరంగ మార్కెట్ ప్రకారం 2 కోట్ల దాకా ఉందండి. 1.5 నుంచి 2 కోట్ల దాకా జరుగుతున్నాయండి రిజిస్ట్రేషన్లు. అలాంటప్పుడు మేము 9కి ఇచ్చామనుకోండి, వాళ్ళు ఇచ్చే వాల్యూ మేము ఏం కావాలండి? మేము అవతలకి వెళ్ళి ఇంకొక ఎకరం కొనుక్కోవాలన్నా కొనుక్కోలేం కదా. మేము ఎలా బతకాలి? ప్రభుత్వాలు రైతులు నష్టపోకూడదు కానీ ప్రభుత్వాలు ఆదుకోవాలి. వాళ్ళే నష్టం రైతుల్ని ఇబ్బంది పెడితే ఎలాగండి? వాళ్ళన్నీ రైతుల కష్ట సుఖాలు ఆలోచించి వాళ్ళు చేయాలండి. ఏం చేయాలన్నా గవర్నమెంట్ చేయాలి కానీ గవర్నమెంట్ పరంగా రైతులు నష్టపోయి బాధపడకూడదు కదా. అభివృద్ధి జరగాలంటే ఇచ్చిన వాళ్ళు కూడా సంతోషపడాలండి. అంటే కొన్ని 70 మీటర్లు, ఇప్పుడు 140 మీటర్లు, 70 మీటర్లలో ఉంది మాది. మా భూమి 140 మీటర్లైనా మా భూమి మొత్తం పోయిద్దండి. సరే, అభివృద్ధికి తీసుకుంటున్నా 140 మీటర్లు అన్నారు, అదొక క్లారిటీ ఇవ్వాలి. 250 మీటర్లు తీసుకుంటే ఇంకా పక్క రైతులు అందరూ నష్టపోతారు కదా. మా ఊరు మొత్తం మీద 156 ఎకరాల పొలం పోతుందండి. ఉన్నది కొద్దిగా గ్రామం, చిన్న గ్రామం. 3 పంటలు పండే పొలం అండి. ఇప్పుడు వచ్చి చూసుకున్నా కానీ దాంట్లో మళ్ళీ పంటలు వేస్తున్నాయండి, వరి. అలా మేము రైతులుగా బతుకుతున్నప్పుడు మమ్మల్ని అన్యాయం చేయకుండా ప్రభుత్వం బహిరంగ మార్కెట్ ప్రకారం మాకు వాల్యూ చెల్లించి తీసుకుంటే మాకు అభివృద్ధికి ఆటంకం మేము కాదండి. ఇప్పుడు కీలకమైన డిమాండ్ ఏంటండి? మీ డిమాండ్ ఏంటి అసలు? అది రైతుల్ని ఆదుకొని బహిరంగ మార్కెట్ ప్రకారం మాకు వాల్యూ చెల్లించితే కనుక మేము ఒప్పుకుంటామండి. లేకపోతే మాత్రం మేము భూములు ఇచ్చేది లేదు. మరి కొంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏ ఊరు నుంచి వచ్చారండి? అది వీర్లపాడు అండి, వీర్లపాడు మండలం జుజ్జూరు అండి. ఈ భూమి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మాకు చాలా ఇబ్బందిగా అనిపించిందండి. ఈ మండలంలో వీర్లపాడు మండలం, కంచిచర్ల మండలంలో ఉన్నటువంటి భూసేకరణకు సంబంధించినటువంటి దాంట్లో ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. నోటిఫికేషన్ ఇచ్చిన దాంట్లో కూడా ఇచ్చేదాకా కూడా మాకు తెలియదండి. పత్రికల్లో కాదు, ఇతర రైతు ప్రతినిధులు వీళ్ళందరూ చెప్పిన దాన్ని బట్టి తెలుసుకోవటమే మాకు జరిగింది. ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాచారం మాకు రాలేదండి. అంటే గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ మీకు ఏ విధంగా ఇచ్చింది? మీ పొలాలకు వచ్చినప్పుడు అధికారులు ఏం చెప్పారు? అధికారులు ఇంతవరకు మాకేం చెప్పలేదండి. పత్రికల ద్వారా మౌత్ ప్రసారం ద్వారా తెలుసుకున్నటువంటిదండి. ప్రభుత్వం 70 మీటర్లు తీసుకుంటుందని చెప్పి అన్నారు. దానికి సంతోషంగానే మన ప్రాంతం అభివృద్ధి అని చెప్పి మేము కూడా అనుకున్నాం. ఇవ్వచ్చులే అని చెప్పి అనేది దాని మీద అందరూ అనుకోవటం అనేది జరిగింది. కానీ 70 మీటర్లకు కాస్త 140 కాస్త ఈరోజు ఇచ్చినటువంటి జీవో చూస్తుంటే దాంట్లో 250 మీటర్లకు పైన భూములు పోయేటువంటి, అంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు భూములు, నాది అరెకరం పోయిద్దులు అనుకుంటే ఉన్నటువంటి అరెకరం కాదు పూర్తిగా భూములు కోల్పోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం
189 మీటర్లకు గజిట్ ఇచ్చింది, నోటిఫికేషన్ ఇచ్చారు. దీంట్లో అందరు రైతులకు సంబంధించిన దాంట్లో పూర్తిగా పోయే వాళ్ళు ఉన్నారు, కొద్దిగా పోయేటువంటి వాళ్ళు ఉన్నారు. అందుకని 250 మీటర్ల నుంచి తగ్గిస్తే 70 మీటర్లు తగ్గిస్తే కొంతమంది రైతులు సేవ్ అవుతారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా బడ్జెట్ తగ్గుద్ది, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా బడ్జెట్ తగ్గుద్ది, రైతులు తగ్గుతారు. ఈ బడ్డీని అనేది కొంతమంది రైతులను సేవలో పట్టడానికి అవకాశం ఉంటుంది. రెండోది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం మీ భూముల పైన మిగతా భూములకు రేటు వస్తుందని అని చెప్పంటున్నారు. రేటు రాదుగా సార్. ఇప్పుడు కట్టేటువంటి భూమి చైనా వాళ్ళ లాంటిది. అంటే గ్రామాల మధ్య సంబంధాలు తెగిపోతున్నాయి, కుటుంబాల మధ్య సంబంధాలు ఎట్టయితే అంటే ఇప్పుడు ఉన్నటువంటి మా పక్కన ఉండే హైవే రోడ్డు దాటాలంటేనే అర్ధగంట పడుతుంది. ఎంత పెద్ద రోడ్డు వచ్చిన తర్వాత మేము దాటాలన్నా కూడా సాధ్యపడేటువంటి పరిస్థితి కాదు. అందుకని దీన్ని ఎంత పెద్ద రోడ్డు వేయటం అనేది ఎక్కడా కూడా ఎగ్జిట్స్ అనేది ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అని మొన్నలూరు మా రమాగారు చెప్పే మొన్నలూరు అనేది పూర్తి ఎఫెక్టెడ్ ఏరియా అండి. ఇది ఫ్లడ్కు సంబంధించినటువంటి ఫ్లడ్ వస్తుంది. అక్కడ ఫ్లడ్ వచ్చినటువంటి నీళ్ళు ఇప్పుడు రోడ్డు తగిలి మళ్ళీ ఊరు మొత్తం మునిగిపోయేది. దీనివల్ల మోగులూరు, మొన్నలూరు, ఎస్ అమరవరం, వేములపల్లి, కేసర వరకు కూడా ఎఫెక్ట్గా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఈ నీటిని ప్రవాహాన్ని అడ్డుకట్ట మనం ఎవరు వేయలేం. మీరైతే బ్రిడ్జి కట్టవచ్చు, రోడ్డు వేయచ్చు. కానీ ఇవన్నీ కూడా ఈ 4-5 గ్రామాలు కూడా రేపు ఫ్లడ్ ఎఫెక్ట్కి గురయ్యేటువంటి పరిస్థితి ఉంది. రెండోది కంచికచర్ల ప్రాంతంలో కూడా రియల్ ఎస్టేటు, ఇతర ప్రాంతాలు కమర్షియల్ ప్రాంతంగా అభివృద్ధి చెందినటువంటి ఇప్పటికే కోట్ల విలువ 6 కోట్లు 5 కోట్లు బహిరంగ వాల్యూ ప్రకారంగా భూములు తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ బహిరంగ వాల్యూ ప్రకారం తీసుకుంటే ఇబ్బంది ఏమి లేదు. కానీ ప్రభుత్వం చెబుతుంది మార్కెట్ 2013 భూసేకరణ చట్ట ప్రకారం మేము తీసుకుంటాం అని చెప్పన్నా. దాని మీద 4 రెట్లు ఇస్తారంటే అది లేదు. మేము ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం 1.25 వేసి ఇస్తానని చెప్పినటువంటిది స్పష్టంగా చెబుతున్నారు. అందుకని రైతుల్లో గందరగోళం సృష్టించడం కోసం ప్రభుత్వం ప్లాడుతుంది. రైతులతో సమాచారం కోసం రైతు ప్రతినిధులతో కానీ రైతులతో కానీ రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరపాలి. మరో రైతు ఉన్నారు సార్, చెప్పండి మీది ఎన్ని ఎకరాలు పోతుంది? మాది జగన్నాథపురం అండి. నాది ఈ అవుటర్ రింగ్ రోడ్లో ఎఫెక్టెడ్ ఏరియా 10 ఎకరాలు 8 ఎకరాలు ఎఫెక్టెడ్ ఏరియా ఉంది. దానివల్ల నేను తీవ్రంగా నష్టపోతున్నాను. వెంటనే ఈ గెజెట్ని రద్దు చేయాలని మేము కోరుకుంటున్నాం. అంటే పూర్తిగా 10 ఎకరాల్లో 8 ఎకరాలు పూర్తిగా పోతుంది. అది పూర్తిగా పండిస్తున్నారండి. మా అన్ని పంటలు పండుతున్నాయి. అన్ని వాణిజ్య పంటలు అన్ని పంటలు పండుతాయి. అంటే మీరు ఇవ్వడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ మా ఫ్యూచరు, మా పిల్లల ఫ్యూచరు చంద్రబాబు నాయుడు కనుక విజన్ 2045 ఎలా అన్నాడో మా పిల్లలకు కూడా 45-60లో ఉంటాయి కదా, ఆ ప్రకారం మాకు కూడా నష్టపరిహారం ఇవ్వాలి. నష్టపరిహారం కోసమే మీరు డిమాండ్? అవునవును అవును. అంటే ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్ రేటు ప్రభుత్వం ఏం తేల్చలేదు అంటుంది కదా? తేల్చలేదు, ఇంకా రాలేదు ప్రభుత్వం. ఇంతవరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వలేదు అసలు. కాకపోతే గెజెట్లో మీది ఎంత పోయిందని సర్వే నెంబర్లు వచ్చాయి ఇంతవరకు. ఇది ఓవరాల్గా చూసుకుంటే ఓఆర్ఆర్కి సంబంధించి పూర్తిగా ఇప్పుడున్న పరిస్థితుల్లో అయోమయంగా ఉన్నారు రైతులు. అయితే మరికొన్ని గ్రామాలకి వెళ్దాం, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఆ రైతులు ఏమి ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ డిమాండ్స్ ఏంటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు, వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం. ఏంటి మేజర్గా ఈ ఓఆర్ఆర్ సంబంధించి గత కొద్ది రోజులుగా మీరు రోడ్ల మీదకి రావడం జరిగింది. ఇప్పటికే ఎంఆర్ఓ ఆఫీసులో వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఏంటండి మీ డిమాండ్స్ ఏంటి? నా పేరు రంగారావు అండి. ఓఆర్ఆర్ భూములు కోల్పోతున్న రైతులు మేము కూడా కోకలం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా ఓఆర్ఆర్ నిర్మాణం, అమరావతి ఓఆర్ఆర్ నిర్మాణం చేపట్టింది. అయితే మా ప్రాంతంలో విలువైన భూములు ఈ ఓఆర్ఆర్ గుండా పోతున్నాయి. దశాబ్దాల కాలంగా వారసత్వంగా మేము సంపాదించుకున్నటువంటి ఈ భూముల్ని నమ్ముకొని వ్యవసాయం చేస్తున్నటువంటి మాకు ఈ ఓఆర్ఆర్ అసనిపాతంగా మారింది. ముందు గజెట్లో 250 మీటర్లని ప్రకటించారు. అంతకుముందేమో 70 మీటర్లు సరిపోతుంది ఓఆర్ఆర్కి అన్నారు. తర్వాత 140 మీటర్లు సరిపోతుందన్నారు. గజెట్ మాత్రం 250 మీటర్లకు ఇచ్చారు. ఈ విషయమే ఆందోళన చెంది కలెక్టర్ గారిని అడిగితే 140 మీటర్లోనే తీసుకుంటాం, పరిహారం కూడా 140 మీటర్లకి ఇస్తాం, కానీ 250 మీటర్లు మాత్రం రిజర్వ్లో ఉంటుంది, ఆ దాంట్లో ఎటువంటి నిర్మాణాలు కానీ ఎటువంటి అమ్మకాలు కానీ జరగకూడదని చెప్పడం జరిగింది. దీని మీద అధికారులు స్పష్టత ఇవ్వట్లేదు. దానికి తోడు విలువైన భూములు మావి. ఇప్పటికే రాజధాని ప్రాంతంలో ఉన్నాం, పొటెన్షియల్ ఏరియాగా ఉంది, కమర్షియల్ ల్యాండ్స్ ఇవన్నీ మావి. ఈ భూములు ఇప్పటికే చాలా చోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం నడిచి ఉంది. మేము మాత్రం తరతరాలుగా వ్యవసాయం నమ్ముకొని ఉన్నాం కాబట్టి అమ్ముకోలేని పరిస్థితిలో ఉన్నాం. ఈ భూములు ఇవాళ
తక్కువ రేట్లకు మేము ప్రభుత్వం సేకరించేదానికి మేము వ్యతిరేకిస్తున్నాం. మార్కెట్ విలువ ప్రకారం 4 రెట్లు భూములు విలువ కట్టి ఇవ్వాలి. ప్రభుత్వం మాత్రం రిజిస్టర్డ్ వాల్యూని తీసుకుంటా ఉంటున్నారు. కానీ బహిరంగ మార్కెట్లో రహదారి వెంబట, జాతీయ రహదారి వెంబట 5 కోట్ల రూపాయల అమ్మకాలు జరుగుతున్నాయి. లోపల పొలాలు 2 కోట్ల రూపాయల నుంచి 3 కోట్ల రూపాయల వరకు ఉన్నాయి. కానీ రిజిస్టర్డ్ వాల్యూలు మాత్రం జాతీయ రహదారి వెంట కేవలం 61 లక్షల రూపాయలు మాత్రమే చూపించారు. లోపల పొలాలు 9 లక్షల నుంచి 21 లక్షల వరకు ఉన్నాయి. ఎన్ని రెట్లు ఇస్తే మాకు ఇవాళ ఈ భూములకి మాకు సరైన న్యాయం లభిస్తుంది? ప్రభుత్వం ఆలోచించట్లేదు. అధికారులు కూడా ఈ విషయంలో స్పష్టత ఇవ్వట్లేదు. మా డిమాండ్స్ ఓఆర్ఆర్ వెడల్పుని 140 మీటర్లకి నుంచి 70 మీటర్లకి కుదించాలని, 250 మీటర్లు అనే పదం తీసేయాలని, బఫర్ జోన్గా మరొక 250 మీటర్లు ఏర్పాటు చేస్తానని ప్రకటించడానికి కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. బఫర్ జోన్ ఎత్తివేయాలి. కేవలం 170 మీటర్లోనే మనకు ఓఆర్ఆర్ నిర్మాణం చేపట్టాలి. 2013 చట్ట ప్రకారం కనీసం అవసరమైన భూమిని ప్రభుత్వం తీసుకోవాల్సిన చట్టం చెప్తున్నప్పుడు కూడా అంతకు మించి బఫర్ జోన్ల పేరిట, రిజర్వ్ పేరిట్ల 250 నుంచి 500 మీటర్ల వరకు భూములు తీసుకోవడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని మేము నిరసిస్తున్నాం. పరిహార విషయంలో కూడా మాకు స్పష్టత ఇవ్వాలి. బహిరంగ మార్కెట్లో ఉన్న భూముల ఆధారంగా కనీసం 4 రెట్లు ఇవ్వాలి. దీనికి తోడు సెలాటియం ద్వారా, అంటే మా భూములు కోల్పోవడం ద్వారా భవిష్యత్తులో మేము తరతరాలుగా పోషించుకుంటున్నటువంటి భూములు పోవడం, మానసిక వేదనకు గురవుతున్నాం. కాబట్టి ఆ మానసిక సెలాటియం ద్వారా కూడా మాకు నష్టపరిహారానికి రెట్టింపు ఇవ్వాలని కూడా మేము కోరుతున్నాం. అదేవిధంగా గన్నవరంలో విమానాశ్రయ అభివృద్ధికి విస్తరణలో భూములు సేకరించినప్పుడు అమరావతిలో కూడా ప్లాట్లు ఇవ్వడం జరిగింది. అట్లానే ఈ ప్రాంతంలో భూములు ఓఆర్ఆర్లో కోల్పోవడం ద్వారా జీవనోపాధి కోల్పోతున్న మా అందరికీ అమరావతిలో కూడా ప్లాట్లు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వ అధికారులు ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం సరిపోయినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా నష్టపరిహారం ఇవ్వాలి. గతంలో కేరళ ప్రభుత్వం ప్రజలకి, భూములు కోల్పోయిన ప్రజలకి రాష్ట్ర ప్రభుత్వం కూడా అదనంగా నష్టపరిహారం ఇచ్చి ఆదుకున్న సందర్భాలు ఉన్నాయి. అట్లానే ఇక్కడ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల పరిస్థితులను గమనించి భూములు గ్రామాల్లోకి వచ్చి ఇక్కడ భూములు ఎంత ఉన్నాయని నిర్ధారణ చేసుకొని ఆ విధంగా కనీసం 4 రెట్లు నష్టపరిహారం అందించి అమరావతిలో ప్లాట్లు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంటే ఈ ఔటర్ రింగ్ రోడ్డుకి సంబంధించి ఎక్కడైనా సరే మన దేశంలోనే ఓవరాల్గా ఇంత 240 మీటర్లు తీసుకున్న పరిస్థితి ఎక్కడైనా ఉందంటారా? లేదండి, ఎక్కడా లేదండి. కనీసం హైదరాబాద్ ఓఆర్ఆర్ కూడా 70 నుంచి 80 మీటర్లకు మించలేదు. ఇప్పుడు కొత్తగా RRR అని తెలంగాణ ప్రభుత్వం కూడా చేపట్టింది. అది కూడా 90 నుంచి 100 మీటర్ల లోపే తీసుకుంటున్నారు తప్ప కనీసం ఇక్కడే అమరావతి ఇంకా రాజధాని అభివృద్ధి ఇంతవరకు జరగకపోయినా ఓఆర్ఆర్ పేరిట 250 నుంచి 500 మీటర్ల దాకా భూములు సేకరించాలనుకోవడం శోచనీయం. మేము ప్రభుత్వానికి వ్యతిరేకం మాత్రం కాదు, ఓఆర్ఆర్కి కూడా మేము వ్యతిరేకం కాదు. రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని అభివృద్ధి చేయాలి, దాంట్లో భాగంగా మేము కూడా సహకరిస్తాం. కానీ మా బాధలు కూడా వినాలి, మా సమస్యలు కూడా పరిష్కరించాలి. అవసరానికి మించి భూములు సేకరించకూడదనేది మా వాదన. 2013 చట్ట ప్రకారం కనీస భూములే సేకరించాలి. నష్టపరిహారం విషయం కూడా బహిరంగ మార్కెట్ ప్రకారం ఇవ్వాలి. అమరావతిలో ప్లాట్లు ఇవ్వాలి. ఈ మా డిమాండ్లు నిర్వర్తిస్తే మేము భూములకి ఇవ్వడానికి మాకు అంగీకారమే. మా డిమాండ్లు అంగీకరించిన పక్షంలో మేము ఓఆర్ఆర్ని వ్యతిరేకించేదానికి సిద్ధంగా ఉన్నాం. మహారాష్ట్ర పూనా నుంచి బాంబే దాకా కూడా 240 మీటర్లకి ఎక్స్ప్రెస్ హైవేలో తీసుకున్న దాఖలా లేదు. కావాలంటే వెరిఫై చేసుకోండి. 240 మీటర్లు అనేది ఎక్కడా లేదు. మేము కలెక్టర్ గారిని కలిసి వచ్చాక 70 మీటర్లే తీసుకుంటాం, 140 మీటర్లు తీసుకుంటామని చెప్పారు. చెప్పాక తర్వాత హైవే అథారిటీ ఆఫీసర్ అయిన పార్వతీశం గారు వచ్చి ఈ కంచికిచర్ల ఒక రైతులకి ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు. 140 మీటర్లే తీసుకుంటాము, ఎట్టి పరిస్థితుల్లో 240 మీటర్లు తీసుకునే ప్రసక్తి లేదని చెప్పారు. అది దృష్టిలో పెట్టుకొని 140 240 అనేది మీరు క్లారిటీ తేల్చాలి. మరి ఒకటి, బఫర్ జోన్ అనేది ఒప్పుకునే ప్రసక్తి లేదు. మీ కింద రిజర్వ్లో పెట్టుకోవడానికి ఈ ల్యాండ్ ఎటువంటి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తి లేదు. అది ఒకటి దృష్టిలో పెట్టుకోండి.
ఓవరాల్గా చూసుకుంటే పూర్తిగా 1416 హెక్టార్ల భూమిని ఇప్పటికే రైతులు కోల్పోతున్న పరిస్థితి. ఇదే విధంగా ఇది ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో మాత్రమే. అదేవిధంగా గుంటూరు, అమరావతికి సంబంధించింది కూడా ఇంకా ఉంది కాబట్టి దాంట్లో కూడా మరింత భూములు పోయే అవకాశం ఉంది. ఓవరాల్గా చూసుకుంటే సుమారుగా 3000 ఎకరాల పైచులకు భూమిని ఇప్పటికే ప్రభుత్వం ఓఆర్ఆర్ సంబంధించిన రోడ్లకి తీసుకుంది. దానికి సంబంధించిన పూర్తిగా సర్వే కూడా చేసిన పరిస్థితి. అయితే దీంట్లో భాగంగా సుమారుగా 4 డిమాండ్లు, కీలకమైన డిమాండ్లు ఇప్పుడైతే రైతులైతే చెప్తున్న పరిస్థితి. పూర్తిగా రోడ్లు విస్తరణలో భాగంగా మా పొలాలు పోయాయి కాబట్టి మేజర్గా ఇక్కడున్న భూమి రేటు, లోకల్గా ఉన్న భూమి రేటు ఖచ్చితంగా ఇవ్వాలి, రైతులు కోల్పోయిన రైతులకు ఇళ్ల స్థలాలు, అమరావతిలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అనేది కూడా కీలకమైన డిమాండ్ అయితే వినిపిస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. కంచిన్చర్ల ఓఆర్ఆర్కి సంబంధించి 200 కిలోమీటర్ల విస్తరణలో భాగంగా సుమారుగా ఇప్పటికే 1416 హెక్టార్ల భూమి, ఇది ఓన్లీ ఎన్టీఆర్ జిల్లాకి మాత్రమే. దీంట్లో ఇప్పటికే భూసేకరణ చేశారు. కొంతమంది భూములను కూడా ఇప్పుడు పోతున్న పరిస్థితుల్లో రైతులు ఇప్పటికే ఆందోళన బాట పట్టారు అని కూడా చెప్పుకోవచ్చు. ఒకళ్ళు పసుపు కుంకానికి సంబంధించిన భూములు అయితే మరొకళ్ళు పురాతనమైన, అంటే వాళ్ళ తాతల ఆస్తులు, సుమారుగా 4 తరాల ఆస్తులు కూడా పొలం కూడా పోతున్నాయి అని కూడా ఒక ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు 4 తరాలకు సంబంధించిన పొలం సంబంధించిన రైతు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటండి, ఎప్పటి నుంచి ఉంది ఈ పొలం మీకు? 4 తరాలు బట్టి ఉంటుంది పొలం. అది ఆల్రెడీ అక్కకి ఇస్తే అక్క కూతురుని చేసుకుంటే నాకు వచ్చింది ఆ పొలం కూడా. అంటే ఇప్పటి వరకు ఎవరు మారలా. మా తాతగారి పేరుతో, మా నాన్నగారి పేరుతో, నా పేరుతో. మా తాతగారు ఎప్పుడో కొన్నాడు ఆ పొలం, ఎకరం 86 సెంట్లు. అది అప్పటి నుండి మేము సాగు చేసుకుంటూ వస్తూనే ఉన్నాం. నాన్నగారు అలానే కాపాడాడు, నేను కూడా అలానే కాపాడుకుంటూ వస్తూ ఉన్నా. ఇప్పుడు ఇవాళ సడన్గా వచ్చి అసలు నేను నడి బోర్డర్లో ఉన్నా అనమాట. అదే నా ఆవేదన అనమాట. ఇటు ఒక దరికి పోవట్లేదు, ఎటు పోవడం. నాకు ఉంది ఆ 2 ఎకరాల పొలం, అది పండేది పొలం. మళ్ళీ ఊరికి దగ్గరలో ఉంది, నాకు అమరావతికి దగ్గరలో ఉంది నా పొలం. ఏంట్లా ఇలా అయిందని చాలా ఇబ్బంది పడుతున్నాను. ఇట్లా పోతే అలా అనేది దానికి మాకు తగిన న్యాయం చేయాలి. న్యాయం అంటే 4 ఇవ్వడానికి మీ ఇష్టమేనా? అభివృద్ధికి మేము అడ్డుకట్ట ఎప్పుడు వేయమండి. ఎందుకంటే అది అభివృద్ధి వస్తేనే మాది ఇంకొక అరెకరం ఉంది పక్కన, దానికి కూడా వాల్యూ వస్తుంది. అది కూడా దాన్ని ఆలోచించనే మాట్లాడుతున్నాను నేను. మాకు తగిన న్యాయం ఇవ్వాలి. 4 రెట్లు అన్న 4 రెట్లు ఇవ్వాలి. మాకు కూడా ఏదన్నా రాజధానిలో మాకు కూడా ఏదన్నా ఒక 500 గజాలు ఎంతో మేము నష్టపోయిన వాళ్ళం. సపోజ్ నేను చిన్న రైతునండి, ఏదో అది పండించుకుంటా, ఏదో చిన్న ట్యాక్సీ డ్రైవర్నండి నేను. ఆ కష్టపడుకుంటూ దాన్ని ఇప్పటి వరకు కాపాడుకుంటూ వచ్చాను. 4వ తరం ఎలా వచ్చిందంటే మా అక్కగారికి ఇచ్చాం, మళ్ళీ మా అక్కగారు నాకు పెట్టింది. వాళ్ళ పేరుతో కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు వాళ్ళు. ఎందుకంటే మాది మాకు ఉంటుంది అన్న ఫీలింగ్తో ఉందండి. 150 సంవత్సరాలు చరిత్ర ఉంది ఆ చేనికి. మాది ఎవరో ఫకీర్ సాహిబ్ దగ్గర కొనుక్కున్నాం మేము అది. అలా నాన్నగారు, తాతగారు ఇలా కాపాడుకుంటూ ఇప్పటి వరకు కాపాడుకుంటూ వచ్చామండి. ఇక ఇలా వెళ్తుందని వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నామండి. దానికి తగిన న్యాయం చేయాల్సినందుకు కోరుతూ, ప్రభుత్వాలను కోరుతూ, మా రైతు సంఘాల వాళ్ళు కూడా మాకు ఒక సపోర్టింగ్ ఇస్తున్నారు. అలాగనే రైతులందరూ కట్టుగా వెళ్దాం అంటున్నారు. వాళ్ళ బాటలో మేము నడుస్తాం. అభివృద్ధికి ఇవ్వడం ముందంజలో మేమే ఉంటామండి. కానీ మాకు తగినంత న్యాయం జరగాలని కోరుకుంటూ చేస్తానండి. మాది మోగులూరు విలేజ్ అండి. మోగులూరు దగ్గరకు వస్తే అక్కడ ఉంటుందండి నా చేను పొలం. అమరావతికి దగ్గరలో ఉందండి. మున్నలూరుకి, మోగులూరుకి దగ్గరలో ఉంటుందండి నా పొలం. చాలా బాగా పండుద్దండి నా పొలం. ఇప్పుడు కూడా పుల్లజనగా బాగా కాసి ఉందండి. మినువులు కూడా 10 బస్తాలు అయినాయండి మొన్న కూడా. 2 పంటలు పండుతాయండి. నాది వర్షాధారమే అండి. బాగుంటుందండి నా చేను. ఇది ఓవరాల్గా చూసుకుంటే, ఒకటి పసుపు కుంకాలకి ఇచ్చిన పొలం అయితే, ఒకళ్ళు 4 తరాల నుంచి ఉన్న పొలం ఇప్పుడు పోవడంతో కొంత రైతులు ఆందోళన బాట పట్టిన పరిస్థితి. అదేవిధంగా పూర్తిగా సుమారుగా 1416 హెక్టార్లు అంటే సుమారుగా ఒక 3000 ఎకరాల పైచిలకు ఇప్పుడు ఈ ఆర్ఆర్కి సంబంధించిన రోడ్డుకి సంబంధించి ఇప్పుడు ఈ విస్తరణలో భాగంగా పోతున్న పరిస్థితి. అయితే ఈ పరిస్థితుల్లో రైతులు పెద్ద ఎత్తున పోరుబాట పట్టారని కూడా చెప్పుకోవచ్చు. వాళ్ళ కీలకమైన డిమాండ్స్ అంటే అభివృద్ధికి ఖచ్చితంగా కట్టుబడి ఉంటాము, అదేవిధంగా ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఉన్న పరిస్థితులను బట్టి ఇక్కడ రేటు వాల్యూ కట్టాలి అనేది కూడా కీలకమైన డిమాండ్ అయితే వినిపిస్తుంది. మరో డిమాండ్
గతంలో కూడా గన్నవరంకి సంబంధించి అక్కడ ఎయిర్పోర్ట్కి సంబంధించిన భూములు తీసుకున్నప్పుడు అక్కడ కూడా ఆ రైతులకు అమరావతిలో పూర్తిగా అక్కడ స్థలం కేటాయించారు. అదేవిధంగా ఇక్కడ కూడా కేటాయించాలని కూడా కీలకమైన డిమాండ్ వినిపిస్తుంది. మరి కొంతమంది రైతులు ఉన్నారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏ గ్రామం అని తెలుసుకునే ప్రయత్నం. ఏ ఊరండి? కంచిచర్ల అండి. నా పేరు విఎల్ఎన్ రావు, నన్నపనేని. మాకు ఇక్కడ 4 ఎకరాల 20 సెంట్లు పొలం ఉందండి. అయితే ఓఆర్ఆర్ బాధితులు కంప్లీట్గా మా 4 ఎకరాల 20 సెంట్లు రోడ్ ఫేస్ అండి, మొత్తం కంప్లీట్గా పోతుంది. అయితే మాకు బాధాకరమైన విశేషం ఏంటంటే ఇది పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తి అండి. ఈ ఆస్తి ఇక రాబోయే తరాలకు లేకుండా పోద్దని ముందు మా మెయిన్ చాలా బాధగా ఉంది. అసలు ఇవ్వటం ఒక ఎత్తు అయితే దాని బఫర్ జోన్ 500 మీటర్లు తీసుకునే ఎత్తు ఒక ఎత్తు అయితే అసలు ఏ విధంగా లెక్కేసినా 250 మీటర్లు లెక్కేసినా మాది 4 ఎకరాల 20 సెంట్లు పోదండి. కానీ వాళ్ళు ఏ విధంగా వచ్చారు ఏంటి అనేది కూడా మాకు క్లియర్గా తెలియలేదండి. సో న్యాచురల్ జస్టిస్ కావాలి అంటే ఇవన్నీ కూడా తెలుసుకున్న తర్వాత ముందు 6 నెలల ముందు గవర్నమెంట్ ఏంటంటే ప్రతి స్టడీ చేసిన తర్వాత మాత్రమే ఈ ఓఆర్ఆర్ నోటిఫికేషన్ ఇచ్చి ఉండాల్సిందండి. కానీ అలా ఇవ్వలేదు. కాబట్టి అలా ఇవ్వకపోవటం వల్ల లోపల మభ్య పెట్టేసేసి రైతుల్ని తీసుకోవాలనే ఆలోచనతో ఉన్నట్టు మాకు అనిపిస్తుందండి. ఇంకోటి ఏంటంటే పోయినసారి 2002లో కూడా మా పొలం 12 సెంట్లు 486 గజాలు తీసుకున్నారండి. దానిలో ఎంత అన్యాయం జరిగిందంటే 486 గజాలకి మాకు 13,497 రూపాయలు ఇచ్చారండి. దాని విధంగా లెక్కేసేటట్టయితే 1122 రూపాయలు సెంటుకి ఇచ్చారు. ఈవెన్ గవర్నమెంట్ వాళ్ళ సర్కిల్ రేట్ ప్రకారం నిర్ణయించిన దాని ప్రకారం కూడా సెంటు 61,500 చేశారు. అంటే దట్ ఈజ్ ఈక్వలెంట్ టు 55 రెట్లు పెరిగిందండి. అదే దుఃఖపడంతో ఈరోజు గవర్నమెంట్ 61,50,000 తీసుకుంటుంటే రాబోయే తరాలకు మేము ఉంచుకున్నట్టయితే మాకు ఇంకా 20 సంవత్సరాలు పోయిన తర్వాత 30 కోట్లు వస్తుంది. అలాంటప్పుడు ఈరోజు గవర్నమెంట్ మమ్మల్ని మోసం చేసినట్టు దోపిడీ చేస్తుందని చెప్పాలి. యాక్చువల్గా చెప్పాలంటే ఈ దోపిడీని అరికట్టాలి అంటే కంపల్సరీగా కూడా మాకు న్యాయం జరగాలండి. అంటే మీరు ఇవ్వడానికి సిద్ధమేనా? ఇవ్వడానికి ఎప్పుడు సిద్ధమండి. వాళ్ళు కనుక నష్టపరిహారం కనుక బహిరంగ మార్కెట్ ప్రకారం మాకు 4 రెట్లు పైన ఇచ్చేటట్లయితే మాకు అభ్యంతరం లేదు. అది సార్ విషయం. కీలకమైన డిమాండ్ ఏంటి? మా కీలకమైన డిమాండ్ ఏమిటంటే ఒకటండి, బఫర్ జోన్ 500 మీటర్లు తగ్గించాలి. తర్వాత వచ్చేసి అంటే నష్టపరిహారాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా బహిరంగ మార్కెట్ ప్రకారం 4 రెట్లు పైన ఇవ్వాలి. అవి 2 మెయిన్ డిమాండ్స్ అండి మాకు. మరో రైతు ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం. ఎన్ని ఎకరాల్లో ఉందండి? మాది వచ్చేసేవరకు ఆయిల్ బంక్ పక్కన 1 ఎకరం అండి. ఇవాళ దాని వాల్యూ వచ్చేసేవరకు దరిదాపు 4.5 నుండి 5 కోట్ల వరకు ఉంది. లోపల పొలాలు కనుక చూసుకుంటే దరిదాపు ఒక కిలోమీటర్ పరిధి నుంచి దాటిపోయి చూసుకుంటే దరిదాపు 2.5 కోట్ల వరకు ఉంది. 2 మండలాల్లో కూడా అదే విధంగా ఉంది. పోతే ఏంటంటే మాకు డిమాండ్ ఏంటంటే మాకు ప్రైవేటు వాల్యూ ప్రకారం మాకు నష్టపరిహారం కావాలి. ఇవన్నీ కూడా మాకు 4 తరాల నుంచి వస్తున్న మా తాతల తండ్రులు ఇస్తున్న భూములు. ఈ భూముల్లో కూడా కొంత మాకు ఉండటం కాకుండా ఇంట్లో ఉన్న ఆడపిల్లలు కూడా కొంత ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏంటంటే విలువైన పొలాలు కాబట్టి వాళ్ళు అమ్ముకోకుండా ఇవాళ అట్లా ఉంచుకున్నారు. ఇవాళ పరిస్థితి ఏంటంటే ఓఆర్ఆర్ కింద పోయేవారికి అదొక సమస్య అయింది పిల్లనిచ్చిన వాళ్ళకి. అందువల్ల ఏంటంటే మాకు న్యాయబద్ధంగా మాకు ప్రైవేట్ వాల్యూ ప్రకారం మాకు రావాలి కాంపన్సేషన్. ప్రైవేట్ వాల్యూ ప్రకారం మాకు కాంపన్సేషన్ రావాలి, 5 రెట్లు రావాలి. ఎందుకంటే ఈ ప్రాంతంలో మొత్తం కూడా 2 మండలాల్లో కనుక చూసుకుంటే కనీసం ఒకటి సార్, ఇప్పుడు ప్రభుత్వం మీ దగ్గరకు వచ్చి మాట్లాడడం కానీ ఈ ఓఆర్ఆర్కి సంబంధించి ఇలా జరుగుతుంది, మీ పొలాలు పోతున్నాయి, ఏదైనా ఇంటిమేషన్ చేసింది ఇప్పుడు? ఇంతవరకు గవర్నమెంట్ కానీ ప్రభుత్వం కానీ అసలు మాకు ఇంతవరకు తెలియదండి. గెజిట్ అనేది జనవరి 5వ తారీఖున గెజిట్ వచ్చింది. ఆ గెజిట్ కాస్త కూస్తో చూసుకున్న వాళ్ళు కొద్ది గొప్ప మంది చూసుకొని అది తొందరపడి కూడా ఇక కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇంతవరకు మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది లేదు. ఈరోజు పోరాటానికి బయటకు వచ్చారు రైతులందరూ, మీరందరూ కలిశారు, ఎంఆర్ ఆఫీస్లో కూడా వినతి పత్రం ఇచ్చారు. రాబోయే కాలంలో ఏ విధంగా అంటే ఇలానే ఉంటే మీకేం చెప్పకుండా ఇలానే పనులు చేసుకుంటూ వెళ్తే ఏం చేద్దాం అనుకుంటున్నాం? మాకు సరైన నష్టపరిహారం కనుక రాని పక్షంలో మేము వేరే రకంగా ఉద్యమ రూపంలో కానీ ఏ విధంగా కానీ మా హక్కులను మేము కాపాడుకునే విధంగా మేము ముందుకెళ్తాం కంపల్సరీగా.
వెనక హరిశ్చంద్రపురం నుంచి వచ్చి ఇక్కడ కొన్నారండి మాకు పొలాలు. ఆ పొలాలను చూసుకుంటా పాటలు పండించుకుంటా మేము వస్తున్నాం. ఈ పొలం పోతే మాకు పొలం ఎక్కడ దొరికే పని కూడా లేదు. దగ్గరలోనే ఇక్కడ ఐకానిక్ బ్రిడ్జ్ అని ఉంది, దొండబండ కాడ, దామలూరు కాడ ఇది చేస్తున్నారు. దగ్గరలో ఉన్నప్పుడు కంచిచర్ల దగ్గర అంత పెద్ద ఎడల్పుగా రోడ్డుకు అవసరంగా వచ్చుద్దా, దాన్ని పరిమితంగా తీసుకొని మా రైతులందరినీ కాపాడమని నేను ప్రార్థిస్తున్నాను. నా పేరు శ్రీనివాసరావు, నన్నపనేని, జగన్నాథపురం, వీర్లపాడు మండలం. మా పొలాలు ఓఆర్ఆర్ కింద తీసుకుంటున్నారు గవర్నమెంటు. దాని కింద ఇంతవరకు ఏమి మాకు నోటీసులు కానీ ఏమి తెలియజేయని కూడా తెలియజేయలేదు. ఫస్ట్ మొదలుపెట్టినప్పుడు 70 మీటర్లు అన్నారు, తర్వాత 140 మీటర్లు అన్నారు, ఇప్పుడు 250 మీటర్లు అంటున్నారు. గజెట్ 250 మీటర్ల గజెట్ ఇచ్చారు. ఇప్పుడు మా పొలాలు మాకున్న ఈ తాతల తండ్రుల నుంచి వచ్చిన పొలాలవి. మా పొలాలకి గవర్నమెంట్ వాల్యూ చూస్తేనే చాలా తక్కువ ఉంది, ప్రైవేట్ వాల్యూ అని చాలా ఎక్కువ ఉంది. మాకు 4-5 రేట్లు వాల్యూ ఇవ్వాలి. అసలు ఏమీ మమ్మల్ని కలవటం కానీ మమ్మల్ని మాట్లాడటం కానీ ఏమీ చేయటం లేదు ఇంతవరకు గవర్నమెంట్ నుంచి కానీ ఎవరు కూడా. అసలు మమ్మల్ని రైతులను పట్టించుకునే వాళ్ళు కూడా లేరు అసలు. చూసాం కదా ఇప్పటివరకు రైతుల ఆవేదన. ఒకరిది పసుపు కుంకంతో వచ్చిన పొలం అయితే మరొకరిది 4 తరాలకు సంబంధించిన పొలాలు. వాళ్ళ పొలాలు పోతున్నా వాళ్ళకి ఇబ్బంది లేదు, కానీ ప్రభుత్వం వాళ్ళకు కావలసిన సహకారం అందిస్తే మా పొలాలు ఇవ్వడానికి మేము సిద్ధమే అని కూడా చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా అధికారులు కానివ్వండి, దీని రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పటివరకు వారి దగ్గరికి వచ్చి ఏ హామీ ఇవ్వని పరిస్థితి. ఈ గజెట్ విడుదల అవడం, అదేవిధంగా ఇప్పటికే దీని మీద ప్రణాళికలు పూర్తిగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తీసుకురావడంతో ప్రణాళికలు అయితే సిద్ధమయ్యాయి. దీనికి ఇప్పుడు రైతుల దగ్గరికి వచ్చి ఎటువంటి వాళ్ళ పొలాలు పోతున్నాయి అని కూడా కనీస బాధ్యతగా చెప్పని పరిస్థితుల్లో ఇప్పుడు రోడ్డు మీద పడ్డారు రైతులు. అయితే ఇలా డిమాండ్స్ కూడా అదే విధంగా ఉన్నాయి. కీలకమైన డిమాండ్స్ అయితే వినిపిస్తున్నాయి. గ్రౌండ్ లెవెల్లో ఉన్న రేట్లను వాళ్ళకి ఇవ్వాలి, అదేవిధంగా అమరావతిలో స్థలాలు కేటాయించాలి అనేది కూడా కీలకమైన డిమాండ్ అయితే వినిపిస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, వాళ్ళ డిమాండ్స్ని ఏ విధంగా ఇస్తుంది అనేది కూడా కాలమే నిర్ణయించాలి. ఇది ఓవరాల్గా ఉన్న అప్డేట్. కెమెరా పర్సన్ కిషోర్తో యాకూబ్, కంచిచర్ల నుండి. పురపోరులో హస్తం హవా, గెలుపు వెనుక సీక్రెట్ అదే.